హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి కోటా శారీస్ చూస్తున్నామండి. ఇలాగా మహేశ్వరి బార్డర్స్ వచ్చాయి కోటా శారీస్లో. అండ్ ఇలా సన్న బూటాలు సిల్వర్ కలర్ జరీతో, సిల్వర్ కూడా కాదు ఎగ్జాక్ట్గా లైట్ గోల్డ్ అంటారు ఆ కలర్లో, ఇలా బార్డర్ ఉన్న కలర్లోనే జరీ బూటా వచ్చింది. చీర అంతా ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, ప్యూర్ కాటన్ కోటా. ఇవి చీర అంతా బూటా ఉంది. శారీస్ వచ్చేసి 5.5 మీటర్స్ శారీ అండ్ బ్లౌజ్ 80 సెంటీమీటర్స్. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి ఇందులో. సో మనం కావాలంటే తీసుకోవచ్చు. ఎలాగో ప్లెయిన్ శారీ కాబట్టి మనం ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ అలా కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి దీనికి. సో చూద్దామండి. ఇది చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉందండి, ప్రింటింగ్ చేసింది. దీనికి ఇలాగా ఎంబ్రాయిడరీ బార్డర్ వేసాం, లేస్ చీరకి. దానిపైన ప్రింటింగ్ వచ్చింది. ఆరెంజ్ కలర్ చీర బాగుందండి, బార్డరు అది కూడా. బ్లూ కలర్ పైన పింక్ కలర్ రాణి పింక్ థ్రెడ్తో బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్ కూడా మంచి మంగళగిరి కాటన్ బ్లౌజ్. ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది అండ్ ప్రింట్ బార్డర్. ఇది వచ్చేసి పళ్ళు. ఈ శారీ వచ్చేసి ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వాలండి, తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. శారీ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్. ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ అండి. మంచి ఆరెంజ్ కలర్, ఎంత బాగుందో అండి చీర. ఈ శారీస్ చూద్దాం. ఇవన్నీ ప్లెయిన్ ఉన్నాయి, ప్రింట్స్ లేవు, జస్ట్ సింగిల్ కలర్లో ఉంది. మనం బ్లౌజెస్ ఏదైనా వేసేసుకోవచ్చు అండి. మనకి ఇంట్లో ప్రింటెడ్ బ్లౌజెస్ అలాగా ఏవైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ చీర ఇలా సన్న డాట్స్ వచ్చిందండి. చీర అంతా కూడా మంచి పింక్ అంటే డార్క్ పింక్, అది మనకు ఆనియన్ పింక్ షేడ్స్లో చాలా బాగుంది చీర. అండ్ ఒకసారి ఓపెన్ చేస్తాం మీకు అన్నీ, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ డిజైన్. ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మనకు బ్లౌజ్. సో ఈ ప్లెయిన్లో చూడండి మీరు, ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ చెక్ చేసేయండి. బాగుంది చీర వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా అండి. అండ్ ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. బూటీ అంతా సేమ్ డిస్టెన్స్లో ఉంటుందండి చీర అంతా. పళ్ళులో ఇలా జరీ లైన్ వస్తుంది మనకు. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి. మధ్యలో ఒక 3-4 టైమ్స్కి ఒకసారి అలాగే స్టార్ట్ చేసుకుంటే బాగుంటాయి చీరలు వేసుకోవటం, కానీ పాలిషింగ్కి ఇస్తే ఇంకా బాగుంటాయండి. మంచి ఒకలాంటి బ్లూ అండి, బాగుంది కలర్. ఇది పళ్ళు. బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుందండి. మనం ఇందాక చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూడండి. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్. స్లీవ్స్కి బార్డర్ వస్తుంది. నేను ఉల్టా చూపిస్తున్నా, ఇది బార్డర్. సేమ్ శారీ ఎలా ఉంటుందో అదే బార్డర్లో ఉంటుంది. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్లో ఉంటుంది. చీర 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మంచి ఎల్లో అండి. ఎల్లో అంటే లెమన్ ఎల్లో కూడా కాదు, లెమన్ ఎల్లో కన్నా కూడా చాలా బాగుంది. మేథీ ఎల్లో లాగా చాలా బాగుందండి ఎల్లో కలర్. అన్నిటికీ ఒకటే బార్డరు, ఒకటే లైట్ గోల్డ్ అండ్ ఇట్లా గ్రే కలర్లో బార్డర్ అండి. ఇది పళ్ళు. ఇవన్నీ కూడా 2600 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ హోమ్ వాష్ అండి. గ్రే కలర్. పళ్ళు. ఈ బేజ్ కలర్ అండి, ఎంత బాగుందో కలర్. పళ్ళు. ఇది బేజ్, ఇది ఆఫ్ వైట్. పళ్ళు. ఇది ఆలివ్ గ్రీన్ కలర్లో ఉందండి. లైట్ ఆలివ్ గ్రీన్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా కొంచెం పెసర గ్రీన్
ఆలివ్ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కలర్. పళ్ళు పింక్ అండి. అంటే సింపుల్గా నీట్గా అండ్ ఎలిగెంట్గా ఉన్నాయండి చీరలు, బాగున్నాయి. సన్న బూటా వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ అండి అండ్ సిల్క్ బార్డర్స్ వచ్చినాయి. బార్డర్స్లో సిల్క్ వచ్చేసి ఇలా జరీ లైన్స్ వచ్చినాయి పైన కింద. అండ్ మనకి ఇలా నీ లెంత్ వరకు ప్లీట్స్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఎంత బాగున్నాయి బుట్టలు, ఇలా చెక్స్ వచ్చేసి అందులో బుట్టల డిజైన్ వచ్చి చాలా బాగుందండి. మనకి కింద పోగులు బుట్టలు పెట్టుకుంటాం కదా, అలా బుట్టల డిజైన్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ హాఫ్ లెంత్ వరకు నీ లెంత్ వరకు ఇలా వచ్చింది. మంచి పీచ్ అండ్ పింక్ అండి, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. బార్డర్స్ వచ్చేసి సిల్క్, ఎంత బాగుంది కదా సిల్క్ బార్డర్, పీచ్ అండ్ పింక్, పీచ్ కలర్ థ్రెడ్తో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. అంటే పళ్ళు వరకు ఇలా ఫుల్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ. 1.5 మీటర్ 1.25 1.5 మీటర్ వరకు ఇలా ఫుల్ వచ్చింది. తర్వాత నుంచి ఇలా మనకు స్కర్ట్ బార్డర్ లాగా వచ్చిందనమాట. అంటే మనకు ఇలా వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది మనకు. పళ్ళు వరకు ఇక్కడ వరకు మనకి ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చి ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఇలా హాఫ్ డిజైన్ వస్తుంది, హాఫ్ లెంత్ వరకు వస్తుంది మనకు. మంచి పీచ్ పింక్ కలర్, చాలా బాగుంది చీర. సిల్వర్ లైన్స్లో పైన కింద బార్డర్ ఉంది. ఈ బార్డర్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ హైట్లో ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి ఎంబ్రాయిడరీ అది ఏమీ లేదు. మనం కావాలంటే చీరకు వదిలేసుకోవచ్చు, లేదంటే తీసి కుట్టించేసుకోవచ్చు అండి. సో చీరకు మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ ఉంది, బ్లౌజ్ ప్లెయిన్ ఉంది. ఈ శారీస్ కూడా హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఐరన్ చేపించేసుకుంటే. మధ్యలో 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టిస్తే చాలా బాగుంటాయండి. అండ్ ఈ శారీస్ వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్కి ఇలా బార్డర్ వచ్చింది. సేమ్ అన్నీ మనం ఇందాక చూసాం కదా, సేమ్ పింక్ కలర్ బార్డర్. అన్నిటికీ పింక్ బార్డర్సే ఉన్నాయండి చీరలు. మధ్యలో శారీ కలర్ ఒకటి తేడా వచ్చింది. ఈ కలర్ చాలా బాగుందండి. మనకు పళ్ళు వరకు ఇలా ఫుల్ డిజైన్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. 2900 ప్లస్ షిప్పింగ్. లైట్ లెమన్ ఎల్లో, ఆఫ్ వైట్ అండి. ఇది అన్నీ సేమ్ బార్డర్స్ ఉన్నాయి మనకు, సేమ్ ఎంబ్రాయిడరీ. ఓన్లీ కలర్స్, శారీ కలర్ డిఫరెన్స్. ఇది లెమన్ ఎల్లోకి పింక్, ఎంత బాగుందో అండి. ఫెస్టివ్ కలర్, రిచ్గా ఉంది చీర కలర్. ఇక్కడి వరకు మనకి బార్డర్స్ వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి చీరలు వచ్చేసి మనకు ఇలా వీవింగ్ బార్డర్స్లో వచ్చింది. ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చింది, ఇది వీవింగ్ బార్డర్ వచ్చింది. చూడండి, పైకి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. కిందికి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. ఆలివ్ గ్రీన్, మెరూన్, ఇవైతే చాలా బాగున్నాయండి. చిన్న గెట్ టుగెదర్స్కి అలా వేసుకోవడానికి కూడా చాలా క్లాసీ కలెక్షన్ ఉంది. పళ్ళు, ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్ చీర. ఇవి వచ్చేసి
3200 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ బ్లూ కలర్, బ్లూ కూడా చాలా బాగుంది. ఇది బ్లూ రెగ్యులర్ బ్లూస్ కన్నా కూడా. అండ్ దానికి మెరూన్ బార్డర్. బ్లౌజ్ వచ్చేసి టిష్యూలో ఎంత బాగుందండి. చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకు. పళ్ళులో ఇలా బార్డర్స్ చిన్న కొంచెం ఇలా ఒక 10 ఇంచెస్లో అలా పట్టీలు వచ్చింది. లైట్ అండ్ డార్క్ మెరూన్స్, టిష్యూ మెరూన్. పీచ్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్. పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్. శారీ బ్లౌజ్ ఇలా ఉంది. మంచి రిచ్ లుక్ ఉందండి. అంటే రిచ్ ప్లస్ ఎలిగెంట్. గ్రేకి ఇలా మెరూన్ బార్డర్ వచ్చింది. మనకు శారీ కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయండి ఇవి. పళ్ళు, బ్లౌజ్. ఈ బార్డర్స్ కూడా మనకు గద్వాల్ శారీస్కి అలా బార్డర్స్ వస్తాయి కదా, ఆ బార్డర్స్లో చాలా బాగుందండి. 3200 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మనకు సమ్మర్కి మన వెదర్కి కట్టుకోవడానికి బాగుంటుంది. ప్లస్ రిచ్గా కూడా సిల్క్ బార్డర్స్ వచ్చేసి రిచ్గా కూడా ఉన్నాయి. ఇక్కడికి ఈ ఎంబ్రాయిడరీ ఉందండి. ఇక్కడ నుంచి మనకు డిజైన్ కొంచెం తేడా ఉంది. పీచ్ అండ్ రెడ్. ఇది లోటస్ ఫ్లవర్స్లో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. బార్డర్ సేమ్, లోటస్ ఫ్లవర్స్లో ఎంబ్రాయిడరీ. పీచ్ అండ్ రెడ్ చాలా అందంగా ఉంది చీర. పళ్ళు వరకు మాత్రం ఇలా ఫుల్ ఉందండి. 1 మీటర్ 25 సెంటీమీటర్స్ వరకు. బ్లౌజ్, శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది లోటస్ ఫ్లవర్స్తో ఉంది. ఇందాక మనం చూసిందంతా బుట్టల డిజైన్ ఉంది కదా, చెవులకు వేసుకునే బుట్టలు గున్నాలలాగా. ఇది వచ్చేసి బార్డర్ ఉంది. బ్లౌజ్ అండ్ శారీ. 3200 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్లో ఇలా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయి. ఇలా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయి చీరలు. ఈ శారీస్కి ఇలా బ్రైట్ కలర్స్లో ఎల్లో, రెడ్, మనకు ఈ పింక్ షేడ్స్లో మంచి బ్రైటర్ సైడ్ డిజిటల్ ప్రింట్ చీర ఉందండి. ఇది బాగుంది చీర. బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్. ప్లెయిన్ బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ ఉంది. ఇది బ్లౌజ్, ఇది చీర. 3400 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ అండ్ ఆరెంజ్, మజంతా పింక్ ఆరెంజ్ కలర్స్తో ప్రింట్ వచ్చింది. బాగుందండి. ఇవన్నీ ప్యూర్ కాటన్ కోటా అండి. ఈ శారీస్లో స్టార్చ్ ఎక్కువ లేదు, అందుకే కొంచెం సాఫ్ట్గా ఇలా ఉన్నాయి. ఇది బ్లౌజ్. చీర బ్లౌజ్ ఇలా ఉంది. పళ్ళు. 3400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా పీచ్ కలర్లో ఉంది. పీచ్ అండ్ మజంతా పింక్, ఆఫ్ వైట్. ఈ బార్డర్ వచ్చేసరికి చాలా అందంగా ఉందండి చీర. పళ్ళు, బ్లౌజ్. ఇది బ్లౌజ్, శారీ. 3400 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన కోటా శారీస్, హ్యాండ్లూమ్ కోటా శారీస్. మీకు నచ్చిన శారీస్ ఫొటోస్ తీసి మాకు షేర్ చేయండి వాట్సాప్లో. మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి. తర్వాత మీరు పేమెంట్ అది చేశాక మీకు కొరియర్ చేస్తామండి. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్టకి వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088
అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్గా వచ్చేసేయాలండి. రోడ్డు ఎలా టర్న్ అవుతుందో అలాగే రావాలి. టాప్ ఎండ్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని ఒక బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు దాటాక మీకు వసుంధర అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అక్కడ నుంచి డౌన్కి రావాలండి కొంచెం. థర్డ్ హౌస్ దగ్గర ప్లాట్ నెంబర్ 272 ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని బోర్డు కనిపిస్తుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే చూపించేస్తుందండి. అండ్ మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గరండి. మెట్రోకి వచ్చినా లోకల్ బస్కి వచ్చినా కూడా చాలా ఈజీ. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ అయ్యే ముందు నోటిఫికేషన్స్ వస్తాయండి. అండ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫోన్ చేయండి, మేము గైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.